అపూర్వ స్వాగతం పలికి పూల వర్షంతో మంగళహారతులతో స్వాగతం పలికిన సోదరిమణులు అలాగే సోదరులు ప్రత్యేకించి యువత అందరూ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడే మా సోదరిమణులు ఇద్దరు కూడా చాలా ఆవేదనతో చాలా ఆవేశంగా చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే భారతీయ జనతా పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున ఈ ఎన్నిక అనేది చాలా చాలా ప్రతిష్టాకరమైన ఎన్నిక. ఎందుకంటే ఒక ధర్మానికి అధర్మానికి, ఒక న్యాయానికి ఒక అన్యాయానికి ఎన్నిక ఇది. మరి ఎన్నికల్లో మనం అందరం కూడా ఏదైతే ఇప్పుడే చెప్పారో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మళ్ళీ రాష్ట్రానికి చాలా అవసరం. మరి చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎందుకు అవసరం ఒక్కసారి మీరు ఆలోచిస్తే 2014-19 సంవత్సరం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కనీసం ఒక ధర్మం ఒక న్యాయం పాటించాల. ఒక మనం పుట్టినరోజు కేక్ కట్ చేసినట్టుగా ఒక నెట్టు నిలువుగా కోసి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇది కొత్తగా తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలు చేశారు. ఇన్నేళ్లు మనం అభివృద్ధి చేసుకున్న మన రాజధాని నగరం ఉమ్మడిగా హైదరాబాద్ని తెలంగాణకి ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఒక రాజధాని లేదు, అసెంబ్లీ భవనం లేదు, హైకోర్టు లేదు, చివరికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూర్చోడానికి ఒక కుర్చీ కూడా లేని పరిస్థితి. వీటన్నిటితోటి లోటు బడ్జెట్, ఆదాయం వచ్చే హైదరాబాద్ని తెలంగాణకి ఇచ్చారు. అటువంటి సమయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు తనకున్న అనుభవంతో మరి ఆ లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఎక్కడా కూడా ఆ లోటు మనకు కనిపించకుండా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎలా చేశారో ఏంటో మనందరూ కూడా స్వయంగా మనం చూసాం. 5 సంవత్సరాలు కూడా 2000 మేము చేసామని చెప్పి మనం చెప్పుకోవడానికి మన పనులు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈరోజు ఈ 5 ఏళ్లలో మనం పరిపాలన చూసాం. మరి ఏమవుతుందో రాష్ట్ర బడ్జెట్ ఏం చేశారంటే అది ఎవరికి కూడా అర్థం కాని ప్రశ్న. మరి అందుకే ఈరోజు ఆయన ఎన్నికల సమయంలో 2019లో ప్రచారానికి వచ్చే ముందు పాదయాత్ర చేశాడు, రాష్ట్రం మొత్తం పాటు తిరిగాడు, మొత్తం అందరిని కలిసి ఉన్నదని ముద్దులు పెట్టాడు, అన్నీ చేసి నాకు ఒక అవకాశం ఉండి అని చెప్పి అరిచేతిలో స్వర్గం మనకు చూపించాడు. ప్రచారంలో చాలా ప్రామిసులు చేశాడు. అవన్నీ కలుపుకుంటే దాదాపు 900 పైగా వస్తాయి. అవన్నీ పక్కన పెట్టినా కూడా ఆయన ఏదైతే నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టో, ఏదో ఖురాన్, బైబిల్, భగవద్గీత అని చెప్పాడో అందులో ఒక్కొక్క అంశం తీసుకున్నా కూడా ఏ కార్యక్రమాలు చేశారో మీ అందరికీ అర్థమవుతా ఉంది. మద్యపాన నిషేధం అని చెప్పాడు ఆ రోజు ఆయన, సంపూర్ణ మద్యపాన నిషేధం. అది కూడా అంతేకాదు, నేను మద్యపాన నిషేధం చేసే మళ్ళీ మీ అందరినీ ఓట్లు అడుగుతానని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్రంలో మద్యపాన నిషేధం ఎలా అయిందో మనందరూ కూడా తెలుసు. మద్యపాన నిషేధం చేయకపోగా ఏదైతే నాసిరకం మద్యం అది కూడా అత్యధిక ధరలకు అమ్ముతూ ఈరోజు పేదవాడి ప్రాణాలు ఆరోగ్యంతో ఆటలాడుకుంటా ఉన్నాడు. పగలంతా కష్టపడి
రైతు లేకపోతే కూలు రిక్షా కార్మికుడు సాయంత్రం కొంచెం సేద తీరుదామని ఏదో ఒక నిబ్బో క్వార్టర్ ఆ మద్యం కావాలని షాపుకి వెళ్తే అతను కోరుకున్న బ్రాండ్ అక్కడ దొరకదు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాక్టరీలో తయారయ్యే బ్రాండ్లు మాత్రమే దొరుకుతాయి. కానీ అదేనా నాణ్యత కూడిందా అంటే నాసిరకం మద్యం. పానీ అదిగో సోదరుడు చేస్తున్నాడు, చచ్చిపోతున్నారు తాగని. అంటే పానీ ఏదన్నా దీనికి రేట్లు ఏమైనా మామూలుగా ఇస్తున్నాడంటే గతంలో 100 రూపాయలు 200 రూపాయలు ఉండేవి, ఇప్పుడు 300 600. అంటే ఈరోజు ఇంకా సిగ్గు లేకుండా నేను అన్ని హామీలు అమలు చేశాను, నాకు ఓట్లేయడం అనడానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. 1% కూడా కాకుండా మొత్తం 100కి 100% దానిలో ఫెయిల్ అయ్యాడు, విఫలం చెందాడు ఆయన. అలాగే మిగతా కార్యక్రమాలు చూడండి, ఆలోచించండి ఒకసారి. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి మీ అందరూ కూడా గుర్తుంది. ఆ రోజు మనం కూడా ఆశపడ్డాం ఏదో పిల్లలకి చదువు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.